న్యూస్ నటుడు శివాజీ వ్యాఖ్యలపై స్పందించారు ఎమ్మెల్సీ నాగబాబు. సమాజంలోకి మోరల్ పోలీసింగ్ పేరుతో ఒక రకమైన రుగ్మత వెళ్తోందంటూ విరుచుకుపడ్డారు. మోరల్ పోలీసింగ్ రాజ్యాంగ విరుద్ధమంటూ ఫైర్ అయ్యారు. మగ అహంకారం ఉన్న సమాజంలో ఆడవాళ్లకు ఇది వేసుకోవద్దు, అది వేసుకోవద్దు, ఇలా ఉండు అనే చెప్పే హక్కు ఎవరికి ఉందంటూ మండిపడ్డారు. దురదృష్టవశాత్తు కొందరు మహిళలు కూడా వారిని సమర్థిస్తున్నారు అని ఫైర్ అయ్యారు. ఆడవాళ్లకు రక్షణ కల్పించడం ప్రభుత్వ వైఫల్యం అంటూ ఆరోపించారు నాగబాబు. స్వేచ్ఛ, గౌరవం, గోప్యత, సమానత్వం లాంటి మౌలిక హక్కులను రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21 కింద హరించేస్తోందని కోర్టులు పునరావృతంగా తీర్పులు కూడా ఇచ్చాయన్నారు. ఓపెన్ గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలామంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ఏ రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది.